హాయ్ అండి. ఈరోజైతే కమ్మని చింతపండు పులిహోర అయితే చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. పులిహోర కోసం అయితే ముందుగా పచ్చిశనగ పలుకులు, పోపులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు తీసుకోవాలి. కొంచెం చింతపండు అయితే ఇలా నీటిలో నానబెట్టి పెట్టుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు అయితే ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని గిన్నెలో అయితే వేసుకోవాలి. పైనుంచి అయితే ఇలా పసుపు వేసి ఉడికించుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. రైస్లోనే పసుపు వేసి వండుకోవడం వల్ల పులిహోర టేస్ట్ అయితే బాగుంటుంది. కలిపేటప్పుడు కూడా తొందరగా కలుస్తుంది. పోపు కోసం అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. పులిహోరలోకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి పచ్చిశనగ పలుకులు అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ వేపుకోవాలి. పలుకులు అయితే కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకే పోపులు కూడా వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు 3 కలిపి పోపులు వేసుకొని బాగా కలుపుతూ వేపుకోవాలి. పోపులు అయితే వేగిపోయి ఇందులోకి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా అలాగే కలుపుతూ వేపుకోవాలి. పోపు అయితే అలా కలుపుతూ ఉండాలి, మాడిపోతే అస్సలు బాగోదు. పోపు అయితే ఇలా వేగిపోయింది. వేగిన తర్వాత స్టవ్ కట్టేసి ఈ పోపుని అయితే తీసుకెళ్ళి ఆ రైస్లో అయితే కలిపేసుకోవాలి. ఈ రైస్లో ఇలా పైనుంచి అయితే వేసుకోవాలి ఆయిల్తో పాటు. వేసుకొని గరిటె పెట్టి కదపకుండా అలా కాసేపు అయితే ఉంచుకోవాలి. అదే కళాయిలో నానబెట్టుకున్న చింతపండును అయితే ఇలా గుజ్జు తీసుకొని వేసుకోవాలి. మొత్తం అయితే ఇలా వేసుకున్నాక ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని బాగా చిక్కబడే వరకు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో అయితే ఇలా కలుపుతూ చింతపండు గుజ్జునైతే చిక్కబడే వరకు బాగా దగ్గరికి అయితే మరిగించుకోవాలి. చింతపండు గుజ్జునైతే ఇలా ఆయిల్ పైకి తేరే వరకు దగ్గరగా ఉడికించుకోవాలి. అప్పుడే బాగుంటుంది. గుజ్జు అయితే ఉడికిపోయింది. స్టవ్ కట్టేసి దించేసుకోవడమే. రైస్ అయితే ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ముందు వేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, తర్వాత వేసుకున్న పోపు మొత్తం అన్నీ కలిసేలా మొత్తం బాగా కలుపుకోవాలి. గరిటెతో అయినా కలుపుకోవచ్చు, లేదంటే మీకు వీలు కాకపోతే చేతితో అయినా బాగా కలిసేలా కలుపుకోవచ్చు. మొత్తం అయితే ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇందులోనే ఉడికించుకున్న చింతపండునైతే కొంచెం కొంచెంగా వేసుకోవాలి. రైస్కి సరిపడగా వేసుకోవాలి. సాల్ట్ కూడా ఇందులోనే వేస్తాం కాబట్టి సాల్ట్ పులుపుకు తగ్గట్టుగా ఆ రైస్కి ఎంత పడుతుందో అంత వేసుకొని మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి. మొత్తం చింతపండు మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. చింతపండు కలిపిన తర్వాత పులిహోర అయితే కొంచెం రంగు మారుతుంది. చేతితో ఒకసారి మొత్తం అడుగు నుంచి చింతపండు పోపు బాగా కలిసేలా మొత్తం బాగా కలపాలి. బాగా కలుపుకుంటే బాగుంటుంది. అంతేనండి, కమ్మని చింతపండు పులిహోర అయితే రెడీ. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళడం మర్చిపోకండి.